కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ఏదైతే నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా యువకుల పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో భర్తీ చేస్తామని పోస్టులని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఉగాది నాడు జాబ్ క్యాలెండర్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కేవలం 2,500 మాత్రమే చెప్పారు. ఈ నిరుద్యోగులు మోసం చేయడం అనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్ హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో 17,000 ఖాళీ ఉన్న ఈ రాష్ట్రంలో భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఎందుకు జాబ్ క్యాలెండర్లు పొందుపరచలేదనేసి మేము ఈ సందర్భంగా హోంమంత్రి గారిని అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు కేవలం ఓట్ల కోసమే నిరుద్యోగులు మోసం చేస్తారా, ఓట్ల కోసం నిరుద్యోగులు హామీలు ఇస్తారనేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే నిరుద్యోగులు ఇచ్చిన హామీలు వెంటనే 10,000తో తక్కువ కాకుండా పోస్టులు భర్తీ చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల ఓయో పరిమితి 35 సంవత్సరాలు పెంచాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో చలో విజయవాడకు కూడా పిలుపునిస్తాము. దీని బాధ్యత రాష్ట్రం అవుతుంది అనేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఎస్ జిల్లా కార్యదర్శి. 19,000 పోస్టుల దాకా ఉన్నాయని చెప్పేసి, కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో 2,500 పోస్టులు మాత్రమే చూపిస్తుంది. ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు యువతకు న్యాయం చేస్తాం, యువతకు భరోసా ఇస్తాం, పోస్టులు పెంచుతాము అన్నీ చెప్పింది. నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పింది, నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చెప్పింది. కానీ మేము ఏ నాడు కూడా నిరుద్యోగ భృతి కావాలని రోడ్డెక్కిన రోజులు లేవండి. కానీ మేము ఇప్పుడు ఎందుకు ఎక్కామంటే మాకు ఉద్యోగం కావాలి, మేము ఏం అడగలేదు, మాకు ఉద్యోగం కావాలి, పోస్టులు పెంచాలని అడుగుతున్నాము. నిరుద్యోగ భృతి ఇలాంటి మాకు ఉచిత పథకాల మీద మేము ఎప్పుడు ఆధారపడలేదు, ఆ పథకాలు కూడా మాకు వద్దు. కానీ ఈ ఉద్యోగం ఇస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఎలాగైనా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ 2,500 పోస్టులు కాకుండా 10,000కు పైన పోస్టులు విడుదల చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటేనే నెక్స్ట్ ప్రభుత్వం ఉండగలుగుతుంది. లేదంటే మా నిరుద్యోగుల యొక్క సత్తా ఏందో మేము చూపిస్తున్నామని మేము మీడియా ముందు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోస్టులను ఖచ్చితంగా పెంచాలని మా విన్నపం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. రేణుక. ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కువ యూత్ పైనే ఫోకస్ చూపించింది. అంటే ఎలక్షన్లో మేము నిలబడాలి, గవర్నమెంట్ ఫామ్లోకి రావాలని. అప్పుడు వచ్చినప్పుడు ఇన్ని పోస్టులు వదులుతాం, అన్ని పోస్టులు వదులుతామని చెప్పి ఇప్పుడు కూటమిలో వచ్చాక 2,500 పోస్టులు వదిలితే ఈ యువతకి ఏం న్యాయం చేస్తుంది గవర్నమెంట్ అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. కాబట్టి 2,500 పోస్టులు వద్దు, మాకు 10,000 పోస్టులు ఎక్కువ వదిలితేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. కాబట్టి గవర్నమెంట్ మా యువతని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా